Hi friends, welcome to our channel SS Maths Hub. సో 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్స్ అనేవి ఆల్రెడీ సాల్వ్ చేస్తున్నాం కదా. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము, ఎక్సర్సైజ్ 2.2కి బిఫోర్ ఉన్న ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్ అండ్ జీరో ఆఫ్ ఏ పోలినామియల్ అనే టాపిక్ నేర్చుకొని దాని మీద ఎగ్జాంపుల్ సమ్స్ అనేవి ఎలా చేసాము అనేది నేర్చుకున్నాం. ఓకేనా. సో ఈరోజు ఎక్సర్సైజ్ 2.2లో ఉన్న సమ్స్ అనేవి చేద్దాం. ఓకే. సో ఫస్ట్ వన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పోలినామియల్ 4x² minus 5x plus 3 when x is equal to 0, x is equal to -1, x is equal to 2 and x is equal to 1/2. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే వాల్యూ ఆఫ్ ద పోలినామియల్, మనకు ఒక పోలినామియల్ ఫంక్షన్ ఇచ్చారు నాన్న. సో పోలినామియల్ ఫంక్షన్ అంటే మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము, p ఆఫ్ ఎక్స్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో p ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x² minus 5x plus 3 అయితే ఈ ప్లేసెస్లో ఎక్స్ అనే ప్లేస్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వేస్తే ఎంత వాల్యూ వస్తుంది, ఎక్స్ వాల్యూ -1 అయితే వాల్యూ వస్తుంది, ఎక్స్ అనేది 2 అయితే వాల్యూ ఎంత వస్తుంది, ఎక్స్ అనేది 1/2 అయితే వాల్యూ అనేది ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో స్టార్ట్ చేద్దాం. చూడండి పోలినామియల్ ఫంక్షన్ ఇచ్చారు కదా, దాన్ని మనం లెట్ p ఆఫ్ ఎక్స్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే. p ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x² minus 5x plus 3. ఓకే. సో ఫస్ట్ సమ్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఎక్స్ ప్లేస్లో 0 వాల్యూ రాయండి. దెన్ p ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 4 × 0² minus 5 × 0 plus 3. ఓకే. సో 4 × 0² ఈజ్ నథింగ్ బట్ 0 minus 5 × 0 ఈజ్ 0 ప్లస్ 3. 4 zeros are 0 రిమైనింగ్ ఇంకెంత ఉంది, 3 ఉంది కదా. సో ఈజ్ ఈక్వల్ టు 3 అంటే p ఆఫ్ 0 ఎంత వచ్చింది మనకి, 3 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే వాల్యూ ఎంత, 3. ఓకే. ఇలా సాల్వ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. సెకండ్ ప్రాబ్లం చూడండి అన్న, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇచ్చారు. ఓకే. అంటే సేమ్ ఈ పోలినామియల్ ఫంక్షన్లో వాల్యూ ఎంత తీసుకోవాలి, ఇప్పుడు ఎక్స్ వాల్యూ -1 తీసుకోవాలి. సో p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 4 × ఎక్స్ అంటే -1 కదా. సో -1² minus 5 × -1 plus 3. ఓకే. సో 4 × -1² సో పవర్లో పాజిటివ్ అంటే ఈవెన్ నెంబర్స్ ఉంటే ఏం రాస్తాము, పవర్లో ఈవెన్ ఉంటే వాల్యూ అనేది ప్లస్ వస్తుంది. ఓకే. ఇలాంటి ఫంక్షన్స్లో లోపల మైనస్ ఉండి పైన పవర్స్లో ఈవెన్ నెంబర్స్ ఉంటే ఏమో ప్లస్ వాల్యూస్ వస్తాయి పవర్స్వి, ఆడ్ నెంబర్స్ ఉంటే ఏమో నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే. సో -1² ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ 5 1s are 5 ప్లస్ 3. ఓకే. సో 4 1s are 4 కదా, 4 ప్లస్ 5 ప్లస్ 3 ఎంత, 4 5 9 ప్లస్ 3 is 12. ఓకే. సో p ఆఫ్ -1 ఎంత వచ్చింది, 12 వచ్చింది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద వాల్యూ. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 × 2² minus 5 × 2 plus 3. ఓకే. సో 4 × 2² is nothing but 4 minus 5 2s are 10 plus 3. ఓకే. సో 4 4s are 16 minus 10 ప్లస్ 3. ఫస్ట్ ప్లస్ ఉన్నవి రెండు యాడ్ చేయండి. 16 ప్లస్ 3 ఎంత, 19. ఇప్పుడు 19లోంచి 10 రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది, 9 వస్తుంది. ఓకే. సో p ఆఫ్ 2 వాల్యూ ఎంత వచ్చింది, 9 వచ్చింది. సో దిస్ ఈజ్ ద థర్డ్ వన్. నెక్స్ట్ లాస్ట్ సమ్ చూడండి, ఫోర్త్ సమ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే. సో p ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 4 × 1/2² minus 5 × 1/2 ప్లస్ 3. ఓకే. సో చూడండి 4 × బ్రాకెట్ ఇస్ నథింగ్ బట్ ఇంటూ నాన్న, 1² అంటే ఎంత, 1/2² ఎంత, 4. ఓకే. మైనస్ ఇప్పుడు చూడండి న్యూమరేటర్స్ రెండు మల్టిప్లై చేయండి, 5 1s are 5/2. ఓకే. రిమైనింగ్ 3. ఓకేనా. సో ఇక్కడ చూడండి న్యూమరేటర్లో ఉన్న 4కి డినామినేటర్లో ఉన్న 4కి క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత ఉంది, ఎన్ని టైమ్స్ 1 1s కదా. సో 1 1s are 1 minus 5/2 plus 3. ఓకే. సో ఇప్పుడు ప్లస్లు రెండు యాడ్ చేయండి, 1 + 3 ఎంత, 4 minus 5/2. ఓకేనా. సో 4 minus 5/2.
2. ఇప్పుడు బై డినామినేటర్లో వాల్యూ ఉంది కాబట్టి ఏం చేయాలి, మనం ఎల్సిఎం చేద్దాం. సో దీని కింద ఏమీ లేకపోతే ఎన్ని ఉన్నట్టు, 1 ఉన్నట్టు. ఓకేనా. సో ఎల్సిఎం చేయండి అన్న. 2 1 టేబుల్లో 2 ఎన్ని టైమ్స్, 2 టైమ్స్ కదా. సో 2 4s are 8 మైనస్ 2 టేబుల్ 2 1 టైమ్. 1 into 5 is 5. ఓకే. సో 8 minus 5 ఎంత, 3/2. ఈ వాల్యూ మొత్తం దేనిది, p of 1/2 వాల్యూ. ఓకేనా. సో ఈ విధంగా మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. సో సెకండ్ వన్ చూడన్నా, ఫైండ్ p of 0, p of 1 and p of 2 ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోలినామియల్స్. ఇక్కడ మనకు కొన్ని పోలినామియల్స్ ఇచ్చారు. సో ఈ పోలినామియల్స్లో ఇప్పుడు సపోజ్ ఫస్ట్ వన్ చూడండి, p of x is equal to x² minus x plus 1. ఓకే. సో ఇది ఒక పోలినామియల్. ఈ పోలినామియల్కి మనకి ఇంకా ఏమేమి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, p of 0, p of 1 and p of 2 అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. అంటే ఎక్స్ ప్లేస్లో ఒకసారి 0, ఒకసారి 1 అండ్ ఒకసారి 2 తీసుకొని చేయాలి. ఒక్కొక్క సమ్కి కూడా 3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చేయాలి. ఓకేనా. సో చూడండి సెకండ్ వన్. సో ఫస్ట్ వన్ చూడమ్మా, p of x is equal to x² minus x plus 1. సో దీనికి ఫస్ట్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, సొల్యూషన్. ఫస్ట్ ఏంటి, p of 0 కదా. సో p of 0 అంటే ఎక్స్ ప్లస్లో ఎంత రాయాలి, 0 రాయాలి. ఓకేనా. సో ఎక్స్ ప్లస్లో 0 రాస్తే 0² minus 0 plus 1. చూడండి 0² is nothing but 0 and 0. 0 plus 0 and 0 minus 0 are always zeros. ఓకే. రిమైనింగ్ ఇంకెంత ఉంది, 1 ఉంది. అంటే p of 0 వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. నెక్స్ట్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, p of 1. ఓకే. సో 1ని సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ ప్లేస్లో, 1² minus 1 plus 1. ఓకే. సో 1² is nothing but 1 minus 1 plus 1. ఓకే. 1 plus 1 ఎంత, 2. 2లోంచి 1 తీసేస్తే ఎంత, 1. ఓకే. p of 1 వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. నెక్స్ట్ ఏంటి, p of 2. సో 2ని సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్లో, 2² minus 2 plus 1. ఓకే. 2 2s are 4 minus 2 plus 1. ప్లసెస్ రెండు యాడ్ చేయండి, 4 plus 1 is 5. 5 minus 2 ఎంత, 3. సో p of 2 వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఓకేనా. సో ఇవి వాల్యూస్ అనేవి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. p of y is equal to 2 plus y plus 2y² minus y³. ఓకే. సో ఫస్ట్ 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో p of 0 తీసుకుంటే ఎంత, 2 plus y ప్లస్లో 0 ప్లస్ 2 into 0² minus 0³. ఓకే. సో చూడండి 0² అన్న 0నే, 0³ అన్న 0నే. ఓకేనా. సో ఇది 0 అయిపోయింది. 0² into 2 ఎంత అవుతుంది, 0. సో ఈ టర్మ్ కూడా 0. 0³ is nothing but 0. ఈ మొత్తం జీరోస్ అయిపోయింది అన్న, మిగిలింది ఎంత, 2 మిగిలింది రిమైండ్. అంటే p of 0 అంటే వాల్యూ ఎంత, 2. ఓకే. నెక్స్ట్ p of 1 చూడండి, 2 plus y అంటే 1 ప్లస్ 2 into 1² minus 1³. ఓకే. సో 2 plus 1 plus 1² is nothing but 1. 2 1s are 2 minus ఇక్కడ చూడండి 1³ 1³ is nothing but 1. 1ని మీరు ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఇప్పుడు ఎడిషన్ చేయండి, ప్లస్ 1కి మైనస్ 1కి క్యాన్సిలేషన్, మిగిలింది ఎంత, 2 plus 2 is nothing but 4. ఓకే. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p of 1. ఓకేనా. నెక్స్ట్ p of 2 వాల్యూ చూడండి అన్న, p of 2. సో 2 సబ్స్టిట్యూట్ చేయండి ఈసారి వైలో, 2 plus 2 into 2² minus 2³. ఓకే. సో ఇప్పుడు చూడండి 2 plus 2 ఎంత, 4 ప్లస్ 2 into 2² అంటే ఎంత, 2 into 2నే కదా, అంటే 2 2s are 4 మైనస్ 2³ వాల్యూ ఎంత, 8. ఓకే. సో 4 ప్లస్ 2 4s are 8 మైనస్ 8 ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్, రిమైనింగ్ ఎంత ఉంది, 4 ఉంది. సో ఈ వాల్యూ ఏంది, p of 2ది. p of 2 అంటే వాల్యూ ఎంత, 4. ఓకేనా. సో ఇప్పుడు థర్డ్ సమ్ చూడండి. సో p of z is equal to z³. ఓకే. సో ఫస్ట్ 0 వాల్యూతో స్టార్ట్ చేస్తాం. ఓకేనా. సో p of 0 అంటే 0³. 0³ 0 పవర్ ఎంత ఉన్న వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఓకే. నెక్స్ట్ p of 1 1³ 1 పవర్లో ఎంత ఉన్న వాల్యూ ఎంతనా, 1. ఓకే. నెక్స్ట్ p of 2 2³ ఓకే. 2³ అంటే ఎంత, 8. ఓకే. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి.
So P of t is equal to t minus 1 into t plus 1. Okay. So now find P of 0. So here t is 0. T plus 0 substitute cheste 0 minus 1, 0 plus 1. Okay. 0 minus 1 is minus 1. 0 plus 1 is 1. So 1 into 1 enta 1. ikkada minus undi, ikkada plus undi. Plus into minus is minus. Answer is minus 1. Okay. ఇప్పుడు P of 1 చూడండి. 1 minus 1 into 1 plus 1. 1 minus 1 వాల్యూ ఎంత నాన్న? 1 లోంచి 1 తీసేస్తే 0. ఓకే. 1 plus 1 అంటే ఎంత వాల్యూ? ఏది లేదు అంటే మిడిల్లో ఇంటూ ఉన్నట్టు 1 plus 1 t. 0తో ఎంత మల్టిప్లై చేసిన వాల్యూ ఎంత? 0. ఓకేనా. నెక్స్ట్ P of 2 చూడండి. 2 minus 1, 2 plus 1. ఓకే. సో 2 minus 1 is 1 into 2 plus 1 అంటే ఎంత? 3. 1 3s are ఎంత? 3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ సమ్, ఫిఫ్త్ సమ్ చూడండి. P of x is equal to x square minus 3x plus 2. ఓకే. సో ఇప్పుడు P of 0 చూడండి. 0 square minus 3 into 0 plus 2. సో 0 power anything is 0. సో ఈ టర్మ్ మొత్తం 0. నెక్స్ట్ 3 into 0 is 0. ఈ టర్మ్ కూడా 0. మిగిలింది ఎంత? plus 2. So which is equal to 2. Okay. Next P of 1. 1 substitute చేస్తే 1 square minus 3 into 1 plus 2. 1 square is nothing but 1 minus 3 ones are 3 plus 2. ఇప్పుడు ప్లస్ ఫస్ట్ యాడ్ చేయండి. 1 plus 2 ఎంత? 3. 3లోంచి మైనస్ 3ని తీసేస్తే వాల్యూ ఎంత? 0. ఓకే. సో ప్లస్ 3 మైనస్ 3 0 కాబట్టి వాల్యూ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ P of 2 చూడండి. 2 square minus 3 into 2 plus 2. ఓకే. సో 2 2s are 4 minus 3 2s are 6 plus 2. ఓకేనా. సో 4 plus 2 ఎంత నాన్న? 6. 6 minus 6 ఎంత? 0. ఓకే. అంటే P of 1 0, P of 2 అనేది కూడా 0 అవుతుంది. ఓకేనా. సో ఇంతటితో సెకండ్ రోమన్లో ఉన్న సమ్స్ అన్నవి అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ రోమన్లో ఉన్న సమ్స్ చూడండి ఒకసారి. థర్డ్ రోమన్లో సమ్స్ చూడండమ్మా. వెరిఫై వెదర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ గివెన్ ఇన్ ఈచ్ కేస్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ ఆర్ నాట్. ఓకే. మనకి ఇక్కడ P of x's అని చెప్పేసి కొన్ని వాల్యూస్ ఇచ్చారు. ఓకేనా. సో ఈ P of x వాల్యూ ఇచ్చారు. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కూడా ఇచ్చారు. x ఈజ్ ఈక్వల్ టు -1/2 అని. సో ఈ పోలినామియల్లో ఈ x వాల్యూ అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి జీరో ఆఫ్ ఏ పోలినామియల్ వస్తుందా రాదా అనేది చెప్పాలి, వెరిఫై చేయాలి. ఓకే. అంటే జీరో ఆఫ్ ద పోలినామియల్ అంటే ఏమవ్వాలి? P of x ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా. సో అలా అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్లో ఈ టైప్ ఆఫ్ సమ్స్ అనేవి చేసాం. ఓకే. సో ఫస్ట్ సమ్ చూడండి. ఫస్ట్ సమ్ ఈజ్ P of x ఈజ్ ఈక్వల్ టు 2x plus 1 where x ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే. అంటే x ప్లస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. సో P of 1/2 is equal to 2 into minus 1/2 నానా. 2 into minus 1/2 plus 1. ఓకే. సో న్యూమరేటర్లో ఉన్న 2, డినామినేటర్లో ఉన్న 2 క్యాన్సిలేషన్. రిమైనింగ్ ఎంత? -1 plus 1 is equal to 0 అయిపోయింది. అవునా. సో P of x is equal to 1/2 అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది? 0 ఆఫ్ ద పోలినామియల్ అవుతుంది. దేర్ఫోర్ x is equal to -1/2 is the 0 of the polynomial. ఓకేనా. సో ఇలా వెరిఫై చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. సో చూడండి నాన్న. P of x is equal to 5x minus pi where x is equal to -3/2. ఓకేనా. ఈసారి 3/2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. సో P of -3/2 is equal to 5 into -3/2 మైనస్ పై అంటే బై డిఫాల్ట్ ఎంత తీసుకుంటాం మనం? 22/7. ఓకే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్స్ ఇక్కడ చూడండి, ఏది లేకపోతే డినామినేటర్లో 1 ఉన్నట్టు. అవునా. సో ఇక్కడ సింబల్ ఏంటి? బ్రాకెట్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ నానా. సో న్యూమరేటర్స్ 2 మల్టిప్లై చేయండి, డినామినేటర్స్ 2 మల్టిప్లై చేయండి. 5 3s are ఎంత? 15. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బై 1 2s are 2 మైనస్ 22 బై ఎంత? 7. ఓకేనా. సో ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ చూడండి. ఈ
దీనికి ఎల్సిఎం చేద్దాం. ఓకేనా, 2కి 7కి ఎల్సిఎం చేస్తే ఎంత? 14. 2 టేబుల్లో 14 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. ఓకే, సో 7 × 15 ఎంత? 105. ఓకేనా, మైనస్ 7 టేబుల్లో 14 2 టైమ్స్ పోతుంది. సో 2 × 22 అంటే ఎంత? 44, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఉంటే ఏం చేస్తాము? మైనస్ వేసి రెండింటిని ఎడిషన్ చేస్తాం. ఓకేనా, సో 105 + 44 ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 5 4 9 4 1/14. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. మనకి 0 అనేది వచ్చిందా? రాలేదు కదా. సో దేర్ఫోర్ -3/2 ఈజ్ నాట్ ద జీరో ఆఫ్ ద పోలినామియల్. ఓకేనా, ఎస్ అయితే ఎస్ ఇట్ ఈస్ జీరో ఆఫ్ ద పోలినామియల్ అని రాస్తాము, కాకపోతే నాట్ జీరో ఆఫ్ ద పోలినామియల్ అని చెప్పేసి రాస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. సో థర్డ్ వన్ చూడండి, P(x) = x², x = +or-1 అంటే ఒకసారి +1 ఒకసారి -1 తీసుకొని చేస్తాం. ఓకేనా, సో చూడండి, ఫస్ట్ +1 తీసుకున్నాం అనుకోండి. 1 = x ప్లేస్లో 1 రీప్లేస్ చేస్తే 1² 1² ఈజ్ నథింగ్ బట్ 1. ఓకే, నెక్స్ట్ P(-1 = -1² ఓకే, ఒక్క నిమిషం చూడండి ఒకసారి. x² -1 కదా నాన్న, సారీ కరెక్ట్ చేసుకోండి. x² -1, సో 1² -1. ఓకే, 1² -1 అంటే ఎంత? 1 - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. ఓకే, నెక్స్ట్ చూడండి, -1² -1. ఓకేనా, సో మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం? బ్రాకెట్లో మైనస్ ఉండి పవర్స్లో ఈవెన్ నెంబర్స్ ఉంటే బ్రాకెట్లో ఉన్నది ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకే, సో -1² ఈజ్ +1 అండ్ -1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 0. అంటే ఎక్స్ వాల్యూ +1 తీసుకున్నా -1 తీసుకున్నా మనకేమొచ్చింది? ఇక్కడ వాల్యూ అనేది 0 వచ్చింది. కాబట్టి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 0 ఆఫ్ ద పోలినామియల్ అవుతుంది. దేర్ఫోర్ x = +or-1 ఈజ్ 0 ఆఫ్ ద పోలినామియల్. ఓకేనా, సో ఇలాగే రిమైనింగ్ సమ్స్ అన్నీ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సేమ్ ఇదే వేలో ప్రాక్టీస్ చేస్తే మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. నేను నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఆ సమ్స్ అనేవి చెప్తాను. ఓకే, వీడియో లెంత్ అవుతుంది కదా, సో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ సమ్స్ అనేవి చెప్తాను. చెప్పే ముందు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు ఎక్కడ రాంగ్ వచ్చింది అనేది చూసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.